మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. 25వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప వద్ద బస్తీ దవాఖానా డ్వాక్రా భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు రామ్రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. పేదవానికి విద్య వైద్యం పేదవాడి సంకల్పంతో కేసీఆర్ గారు పనిచేశారు. దాంట్లో భాగంగానే వైద్య శాఖలో కానీ విద్యాశాఖలో కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో హైదరాబాద్ నలుమూలలో కూడా అలాంటి పెద్ద హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచనతోనే ఈరోజు ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్ కానీ, అట్లాగే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఒక హాస్పిటల్ కానీ, అట్లాగే మన గచ్చిబౌలి దగ్గర హాస్పిటల్, హైదరాబాద్కు నలుమూలలో 4 హాస్పిటల్స్, అనంతనగర్లో 4 హాస్పిటల్, ఒక్కొక్కటి 1200 బెడ్ హాస్పిటల్స్తోని మొదలుపెట్టి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మన ఎల్బీ నగర్ అట్లాగే చిన్న దవాఖానాలు కూడా తీసుకొని కింది స్థాయిలో బస్తీల వరకు వైద్యాన్ని తీసుకుపోయిన గొప్ప సంకల్పంతో జిహెచ్ఎంసీలో ఉన్న ఈ సిస్టమ్ని మొత్తం కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ బస్తీ దవాఖానాలు అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించలేని స్థితిలో ఉన్నారనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. మన ప్రజాపాలన అన్నారు, సర్వే అన్నారు, అంగమంగమ చేస్తారు. ఈ సంవత్సరం పోనీ ఒకరికైనా ఇల్లు వచ్చిందా, ఇప్పుడు ఇక్కడే అడుగుతున్నా, ఒకరికైనా ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, పెన్షన్ వచ్చిందంటే ఏది రాలేదు. కానీ పబ్లిసిటీకి మాత్రం చరాన పొడికి బారాన మసాలా అన్నట్టు పబ్లిసిటీ మాత్రం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా బుద్ధి నాయకులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ రాజీవ్ గృహకల్పనే కాకుండా జయశంకర్ కాలనీ కానీ, ఎంఆర్ఆర్ కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఇవన్నీ కూడా అల్మాస్గూడ గ్రామం కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యలో అవుతాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బస్తీ దాకా ఉపయోగించుకోవచ్చు. మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు, చెక్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవాలి.